మురికి కాలువలో చిక్కుకున్న వీళ్లంతా ఒక అట్టముక్కను మ్యాన్ హోల్లో నుండి బయటకు పెడుతూ సహాయం కోసం గట్టిగా అరుస్తూ ఉంటారు. కానీ ఆ రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండి జనమంతా వాళ్ళ పనులలో బిజీగా ఉంటారు. అంతేకాకుండా వీళ్లు బయటకు పెట్టిన ఆ అట్టముక్కను కూడా ఎవరూ చూడకుండా కార్లతో ఆ అట్టముక్కను తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దీంతో మురికి కాలువలో ఉన్న వీళ్ళంతా ఆ మురికి నీటిని మ్యాన్ హోల్లో నుండి బయటకు చిమ్ముతూ బయట ఉన్న వాళ్ళని సహాయం కోసం పిలుస్తూ ఉంటారు. కానీ బయట ఉన్న ప్రజలెవరూ ఆ మ్యాన్ హోల్ కింద ఉన్న వాళ్ళని పట్టించుకోరు. అంతేకాకుండా చూస్తుండగానే ఆ మ్యాన్ హోల్లో ఉన్న నీరంతా ఒక్కసారిగా పెరిగిపోయి వీళ్ళ తలలు మాత్రమే బయటికి ఉంటాయి. అదే సమయంలో పక్కనే ఉన్న ఒక భారీ తలుపు పగిలిపోవడంతో వీళ్ళ గదిలో ఉన్న నీరంతా బయటికి వెళ్ళిపోతుంది. దీంతో వీళ్లు కూడా అక్కడ నుండి కొట్టుకుంటూ ముందుకు వచ్చేస్తారు. అప్పుడే ఈ వ్యక్తి తన ఫోన్ కి సిగ్నల్ రావడం గమనిస్తాడు. అప్పుడు ఇతడు ఆలస్యం చేయకుండా తన భార్యకు ఫోన్ చేసి తాను ఇలా టన్నల్లో ఇరుక్కున్నానని త్వరగా పోలీసుల్ని తీసుకువచ్చి సహాయం చేయమని చెప్తాడు. కానీ అప్పుడే వరద నీరు పెరిగి వీళ్ళంతా ఆ టన్నల్లో నుండి మళ్లీ ముందుకు కొట్టుకుపోతూ ఉంటారు. అయితే ఆ అమ్మాయి చెప్పడంతో సహాయ సిబ్బంది అక్కడికి వచ్చి వెంటనే మ్యాన్ హోల్ తెరిచి లోపలికి వస్తారు. కానీ అప్పటికే వాళ్ళంతా నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం వల్ల వీళ్ళకి అక్కడ ఎవరూ కనపడరు. దీంతో వీరంతా వెనక్కి వచ్చేసి బహుశా అది తప్పుడు సమాచారం అని అనుకుంటారు. అయితే ఆ టన్నల్లో ముందుకు వెళ్లిన వీళ్లు ఇక బయటికి పడడానికి మార్గం లేదని అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇతడు వెనక్కి చూడగా వెనక భాగంలో నుండి మరికొంత వరద నీరు ఉధృతంగా వీళ్ల మీదకి దూసుకొస్తూ ఉంటుంది. నిజానికి వీళ్ళంతా రైల్లో ఈ టన్నల్ ద్వారా వెళ్తూ ఉంటారు. కానీ మధ్య భాగంలో వరదల వల్ల ఈ ట్రైన్ ఆగిపోతుంది. అలాగే ఆ ట్రైన్ లో ఉన్న వారంతా ముందుకు వెళ్లలేక అక్కడే స్టక్ అయ్యి చనిపోతూ ఉంటారు. అప్పుడు వీరంతా ఎలాగోలా కష్టపడి ఆ ట్రైన్ నుండి తప్పించుకుని ఇలా బయటికి వస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళకి బయటికి వెళ్లడానికి మార్గం కనపడకపోవడంతో తాము ఎక్కడే చనిపోతామని భయపడుతూ ఉంటారు. అప్పుడే వీళ్ళ మీదకి ఎవరో లైట్ వేస్తారు. దీంతో వీళ్ళు చూడగా కొంతమంది రెస్క్యూ సిబ్బంది వీళ్ళని గమనించి భయపడకుండా ఉండమని మేము వచ్చి సహాయం చేస్తామని చెప్తారు. కానీ అప్పుడే మరొక ప్రమాదం జరిగి ఆ టన్నలంతా పగిలిపోతూ వరద నీరంతా దూసుకొస్తూ ఉంటుంది. దీంతో వీరంతా ఆ వరద నీటిలో కొట్టుకుపోతూ ఉంటారు. అప్పుడే వీళ్ళు అక్కడ ఉన్న ఒక ఇనుప మెస్ పట్టుకుని తమ ప్రాణాలు కాపాడుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా గమనిస్తున్న రెస్క్యూ సిబ్బంది సెక్యూరిటీ టీం కి ఫోన్ చేసి ఆ వరద నీరు వెంటనే అదుపు చేయడానికి లాకర్ క్లోజ్ చేయమని చెప్తాడు. కానీ ఆ లాకర్ క్లోజ్ చేస్తే ఆ వరద నీరంతా సిటీలోకి వస్తుందని, టన్నల్ ద్వారా నీళ్లు వెళ్ళిపోవడమే మంచిదని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. అయినా సరే వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి వీళ్ళకి వేరే దారి లేక ఆ మురికి నీటి టన్నల్ ను ఒక్కసారిగా క్లోజ్ చేస్తారు. దీంతో వరద నీరంతా అక్కడే ఆగిపోయి వీళ్ళ ప్రాణాలు మిగులుతాయి. కాకపోతే వీరంతా అలా భూగర్భంలో ఇరుక్కుపోవడం వల్ల వీళ్ళకి బయటికి వెళ్లడానికి ఉన్న ఆ ఒక్క దారి కాస్త మూసుకుపోతుంది. అయితే ఆ తర్వాత వీళ్ళు ప్రాణాలతో ఎలా బయటపడ్డారో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.